తెలిసి మాట్లాడినా తెలియకుండా మాట్లాడినా రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆచితూచి మాట్లాడాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే అది చేసే నష్టం అంతా ఇంతా కాదు, పైగా ప్రత్యర్థులకు మేలు జరుగుతోంది. ఇప్పుడు జనసేన ఎమ్మెల్సీ పవన్ సోదరుడు నాగబాబు కూడా అదే చేస్తున్నారు అనేది తెలుగు తమ్ముల వాదన. అవును, తెలుగు తమ్ములు మాత్రమే కాదు, కొందరు జన సైనికులు సైతం నాగబాబు తీరు పట్ల అసంతృప్తిగానే ఉన్నారు. ఆయన వ్యవహారం పరోక్షంగా జగన్కు మేలు చేసేలా ఉందని భావిస్తున్నారు. మరి ఇంతకీ నాగబాబు ఏం చేశారు? జగన్కు ఆయన చేసే మేలు ఏంటి? తమ్ముళ్లకు కోపం ఎందుకు? ఇవన్నీ తెలియాలంటే నిన్న జరిగిన జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు ఏం మాట్లాడారో తెలియాలి. దానివల్ల కూటమికి ఎలాంటి నష్టం జరుగుతుందో డీటెయిల్గా చెప్పుకోవాలి. సరే, నాగబాబు చేసిన డ్యామేజ్ ఏంటో, తమ్ముళ్ల బాధ ఏంటో క్లియర్గా మాట్లాడుకుందాం. మార్చి 14న జనసేన ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా పిఠాపురంలో భారీ సభ నిర్వహించారు. పెద్ద ఎత్తున జన సైనికులు హాజరయ్యారు. అంతా గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ సభలో జనసేన నేతలు స్పీచ్లతో అదరగొట్టారు. కానీ ఒక్క నాగబాబు మొత్తం కూటమినే దెబ్బతీసేలా మాట్లాడారు. జనసేన పవన్ గురించి గొప్పగా చెప్పిన నాగబాబు ఒకే ఒకటి పిఠాపురంలో పవన్ గెలుపు గురించి మాట్లాడారు. పిఠాపురంలో పవన్ గెలుపుకు 2 ఫ్యాక్టర్లు పనిచేశాయని, 1 పవన్, 2 పిఠాపురం ఓటర్లు జనసేన శ్రేణులు అని చెప్పారు. అలా కాకుండా తామే పవన్ ని గెలిపించామని ఎవరైనా చెబితే అది వారి కర్మ అని అన్నారు. అంటే ఇక్కడ పరోక్షంగా టీడీపీ నేత వర్మ గురించే మాట్లాడారు. సరే, నాగబాబు మాటలకే వద్దాం. అవును, నాగబాబు చెప్పింది నిజమే. ఆ 2 ఫ్యాక్టర్లు పవన్ గెలుపు కోసం పనిచేశాయి. కానీ ఆ 2 ఉన్నాయంటే కుదరదనేది తెలుగు తమ్ముళ్ల వాదన. టీడీపీ ఓటర్లు ప్లస్ వర్మ కష్టం కూడా పవన్ గెలుపులో కీలకమయ్యాయి. అందులో ఎలాంటి అనుమానం లేదు. అందరూ కలిస్తేనే పవన్ కు అంత మెజారిటీ వచ్చింది. పైగా పిఠాపురంలో వర్మ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. 2014లో చంద్రబాబు సీటు ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు. 47,000 ఓట్లతో గెలిచారు. ఇక 2019 విషయానికొస్తే వైసీపీ గెలిచింది. టీడీపీ నుంచి పోటీ చేసిన వర్మపై 15,000 ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి గెలిచారు. అప్పుడు అక్కడ జనసేనకు పడిన ఓట్లు 28,000. ఈ లెక్క చాలు పిఠాపురం జనసేన బలం ఏంటో తెలియడానికి అని తమ్ములు చెబుతున్నారు. పవన్ అంటే తమకు గౌరవం ఉందని, కానీ నాగబాబు మాటలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని అంటున్నారు. అతని వల్ల టీడీపీ జనసేన పొత్తుకు నష్టం జరుగుతుందని, పరోక్షంగా అది జగన్ కు మేలు జరుగుతుందని సోషల్ మీడియా వేదికగా తమ్ముళ్లు నాగబాబుపై ఫైర్ అవుతున్నారు. 2019 భీమవరంలో గాజువాకలో జన సైనికులు లేరా? నువ్వు నర్సాపురం ఎంపీగా పోటీ చేస్తే కనీసం పోటీ ఇవ్వలేకపోయావు. పవన్ పరువు తీయడానికి నువ్వు చాలు నడుపోడా అంటూ తమ్ముళ్లు పోస్టులు పెడుతున్నారు. నాగబాబు ఒక విషయం తెలుసుకోవాలి. 2004, 2009లో టీడీపీ ఓడిపోయినా ఆ పార్టీకి వచ్చిన నష్టమేం లేదు. 2019లో ఓడిపోయినా జగన్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా టీడీపీ చచ్చిపోలేదు. 2009, 2019లో మీ అభిమానులు మీకు అధికారం ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ పై మాకు గౌరవం ఉంది, నీ చిల్లర ప్రవర్తన మానేస్తే మంచిది అంటూ నాగబాబుని హెచ్చరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పై టీడీపీ క్యాడర్లో ఉన్న పాజిటివిటీ మొత్తం నాగబాబు చంపేస్తాడని మండిపడుతున్నారు. అదే సమయంలో పవన్ చేసిన ఒక కామెంట్ పై తమ్ముళ్ళు ఆగ్రహంగానే ఉన్నారు. 11 ఏళ్ల ప్రయాణంలో మనం నిలబడ్డాం, పార్టీని నిలబెట్టాం అని చెప్పిన పవన్ 4 దశాబ్దాల చరిత్ర ఉన్న టీడీపీని కూడా నిలబెట్టామని చెప్పడంపై తమ్ముళ్ళు అసంతృప్తిగా ఉన్నారు. 40 ఏళ్లగా పార్టీని నిలబెట్టుకుంటూ వస్తుంది కార్యకర్తలే అని, చంద్రబాబు ముందుండి పార్టీని నడిపిస్తున్నారని, ఈ ప్రయాణంలో గెలుపోటములతో సంబంధం లేకుండా పార్టీని నిలబెట్టుకుంటూ వచ్చారని, 2004, 2009, 2019 ఎన్నికల్లో ఓటమి పాలైన మళ్లీ నిలదొక్కుందని గుర్తు చేస్తున్నారు. 2024లో పొత్తులో టీడీపీకి పవన్ సపోర్టు ఇవ్వడం తాము గుర్తు పెట్టుకున్నామని, పవన్ సహకారంతో భారీ విజయం సాధ్యమైందని, అదే సమయంలో జనసేన గెలుపుకి టీడీపీ సహకారం అంతే ముఖ్యమని, ఒకరికొకరం సహకరించుకొని గెలిచామని, అలా కాకుండా మేమే పార్టీని నిలబెట్టామని చెప్పడం కరెక్ట్ కాదని తమ్ముళ్లు చెబుతున్నారు. పవన్ తీరు ఎలా ఉందంటే, వెనకటికి అరే పోలిగా మొత్తం ఎన్ని గేదెలు ఉన్నాయిరా అంటే నావి రెడ్డి గారివి కలిపి 100 అన్నాడంట. అలా ఉంది పవన్ కళ్యాణ్. 4 దశాబ్దాల టీడీపీని తాము నిలబెట్టామని చెప్పుకోవడం. ఇక పై సామెతలో అర్థం ఏంటంటే, రెడ్డి గారి గేదెలు 99, పోలిగాడిది 1. ఇంకా సామెత బట్టి టీడీపీ కెపాసిటీ ఏంటి, జనసేన కెపాసిటీ ఏంటి అనేది క్లియర్గా అర్థం చేసుకోవచ్చని తమ్ముళ్ళు చెబుతున్నారు. ఏదేమైనా కానీ జనసేన ఆవిర్భావం ఏమో కానీ నాగబాబు వల్ల టీడీపీ జనసేన పొత్తు దెబ్బతినేలా ఉంది. పైగా వీరి పొత్తు ఎప్పుడు విడిపోతుందా అని వైసీపీ కాచుకొని కూర్చుంది. పొత్తు విడిపోతే ఓట్లు చీలిపోతాయి, అప్పుడు మాకే మేలు జరుగుతుందని వైసీపీ ఆశ. నాగబాబు మాటల ప్రభావం పొత్తుని ఏ మేర దెబ్బతీస్తుంది అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన వంశీ టీవీ ఛానల్.